ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెతను కోసిగిలోని ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి నిజం చేశాడు. కోసిగి మండల కేంద్రంలోని 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్లో దాదాపు 5 లక్షల రూపాయల విలువైన విద్యుత్ సామాగ్రి చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చోరీకి పాల్పడింది బయటి వ్యక్తులు కారని, అదే సబ్స్టేషన్లో ఆపరేటర్ అని తెలియటంతో అధికారులతో పాటు స్థానికులు విస్మయానికి గురయ్యారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఈ 4 నెలల కాలంలోని సబ్స్టేషన్లోని టార్చ్ లైట్లు, కాపర్ బ్లేడ్స్, బుషింగ్ రాడ్స్, ఎంసీబీలు, కండక్టర్లు, కేబుల్ వైర్లు తదితర సామాగ్రిని సదరు ఆపరేటర్ దొంగిలించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ ఆపరేటర్కు విద్యుత్ శాఖలోని కొందరు ఉన్నతాధికారుల అండదండలు కూడా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఏఈ వీరేష్ను వివరణ కోరగా సబ్స్టేషన్లో దొంగతనం జరిగిన మాట వాస్తవేనని అంగీకరించారు. అయితే లక్షల రూపాయల విలువ చేసే సామగ్రి పోలేదని స్పష్టం చేశారు. తమ సబ్స్టేషన్లో పనిచేసే ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడటం ఇబ్బందికరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఉద్యోగిపై కాంట్రాక్టర్తో పాటు ఏడీకి కూడా ఫిర్యాదు చేసినట్లు ఏఈ తెలిపారు. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దొంగిలించిన సామగ్రిని అధికారులు ఎంతవరకు రికవరీ చేస్తారు? సదరు ఉద్యోగిపై ఎలాంటి శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.